వామ్మో 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 అయ్యో గురూజీ అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం. అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, ఇటు లింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం. దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది కానీ తాళం వేసి ఉంది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా బాగుండే సార్. ఒకసారి చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నా కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవునువా జానకి, ప్లీజ్ నన్ను అంతా మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను. పద్యానికి ఇప్పుడు హ్యాపీయేగా, ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే పద. మర్చిపోయాను. దా. మళ్ళీ ఏంటి? వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా కొడుతుంది. అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు. ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చాను, ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటుంది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుద్దన్నా. పరిగెడదామా? పోతావురా కోటేశ్వర. బావా నీ పేరు మర్చిపోయినట్టు నేను చెప్పనా? గురూజీ, మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటాలే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్లేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఈయనే ఉంటారా? బాగుంది. ఇంకెళ్ళు. ఆటోట రాదు, ఊకే ఫోన్ చేయొద్దు. జానకి, ఇదంతా నీకోసమే. నా వల్ల నీకేం జరగకూడదు. నాకు నిజాయితీగా బతకడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నీకంటూ ఉండరా దొంగలు? అసలు పార్సల్ దొబ్బేసినవి ఎడికైనా బోక ఇడికెందుకు వచ్చినావు? రాముడితో పాటు సీత విగ్రహం కూడా ఉండాలంట. అందుకే 2 విగ్రహాలు కలిపి కొట్టేద్దామని వచ్చా. చూసినావా బావా, ఆ రోజు స్టేషన్ కి ఆడికి బదులు నన్ను పంపించుంటే ఈ అనార్థం జరుగుండేదా? అందుకే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. రుద్రా, విగ్రహాలు దొరికినాయిగా, ఇంకా నువ్వు ఎందుకే దుబాయ్ పో రాదు? మీకెందుకు గురుజీ ఈ విగ్రహాల గురించి? మిమ్మల్ని షాప్కెళ్ళి డజన్ గుడ్లు తెమ్మంటే 1/2 డజన్ గుడ్లు పగలగొట్టుకొచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరమా మీకు ఇవన్నీ? అది కాదు రుద్రా, విగ్రహాలు గీడనే ఉంటే ఆ టెన్షన్ కి నిద్ర పట్టడంలే. విగ్రహాల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దాటుకుని కస్టమ్స్ వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? నీ సైజ్ అండర్వేర్ దొరకడం ఎంత కష్టమో ఇది అంతే కష్టం. పర్సనల్స్ ఎందుకు లేపా? ఆ కృషిగాడికి ఫుడ్ బిల్లు, బెడ్ బిల్లు, గాడిద బీరు బిల్లు తడిసి మోపెడవుతుంది. ఆడిటింగ్ గురించి నా వర్రీ ఎంత. ఏం పర్లేదు కానీ వాడు స్కెచ్ వేసి కోటేశ్వరరావును పడతా అన్నాడు. ముందా పంచుడో. మళ్ళా తిరిగి తిరిగి ఆడికే వచ్చినావుగా. చేస్తలే, చేస్తా.
ఆడుకో షట్. ఎట్లనైనా సరే ఆ కృషిగాడిని బయటికి తోలాలి. నేను ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పండి అవ్వా. నీకు బ్రిలియంట్ ఆడొస్తాయి గానీ ఏదో ఒకటేడు. మన ఇద్దరం బయటకు వెళ్ళి వాడిని బయటకు పిలిస్తే పోలే. నన్ను కొట్టుడు చాలు గానీ బయటికి పర్మనెంట్ గా బయటికి రా. సొంత బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాడు. యా ఇట్స్ ఓకే డెఫినెట్లీ. బావా నీ చావు కన్ఫర్మ్. నువ్వు చచ్చిన తర్వాత కాల్చాలా పుడిచాలా? Yeah, you arrange for 25 crores. All liquid cash. I'm coming to Dubai. Sure. 25 కోట్ల. ఆ క్రిష్ గాడు దొరికుంటాడంటవా? చా నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని. మరి ఇప్పుడు బబ్బులు గమ్ లెక్క తయారైనా ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ క్రిష్ గాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇది చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ శీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా ఆ అసిస్టెంట్ గారు కూడా మనల్ని వీపీ లెక్క చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా కరెక్ట్ గా గుర్తు చేసారా ఫిష్. ఒరే చోటు ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పిల్లలకి మొగడు ఉండడు. ఓకే ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా. చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో బొక్కలు తీసా నా కొడగా. గురూజీ దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా ఇడ్లీ పొంగల్ వేడివేడిగా ఉంది, తినేసిపోదు రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే తిని బయలుదేరుదాం రండి. బావా ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్ పూర్ హౌస్ కు చెక్. తినండి సార్. తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है? ఓపెన్ కావట్లేదు సార్. అరే తోడ్రే. 1 సెకండ్ వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే అట్లా భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనా దుకాణం లేసి జిడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చల్రే. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త. నా లిస్ట్లో వాడే ఫస్ట్ అని చెప్పు. అన్నా ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. నేను చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంపు చేయాలని. రుద్రా ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అర్చన చేయించడానికి వెళ్ళానన్నా.
విగ్రహాలెక్కడ? విగ్రహాలా అన్నా? కౌశిక్ ఒకసారి పట్టుకో. నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్ర. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది. ఏంటి ఫోన్ చేసా? ఇక్కడ రౌడీలతో ఇరిటేషన్ గా ఉంది. అసలు ప్రైవసీ లేకుండా పోయింది. ఎక్కడికైనా బయటికి తీసుకుపోవచ్చుగా. ఎక్కడికి వెళ్దాం? మాదాపూర్లో ఉన్న బాస్కిన్ రాబిన్స్కి వెళ్దాం. ఐస్ క్రీమ్ కోసం అంత దూరం అవసరం? అక్కడ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి క్రిష్. ఇదేదిరా, పైన ఎర్రగుంది, లోపల సప్పగుంది. ఇంత సక్కరే రాదు. తినడానికే పనికొస్తావు. ఆ కృషిగాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. వాడే లేకుంటే ఈ రోజు ఏమయ్యేదో తెలుసా? ఆ లేకుంటే అంత మంచిగా జరిగేది. నీకే సమజ్గాడంలా నీ ఫ్యూచరు. అన్నా అన్నా, ఏంట్రా? అచ్చండు, మీరు పర్మిషన్ ఇస్తే నా లవర్తో బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నా. ఏడికిరా పోయేది? మీరు మాట్లాడితే బయటికి పోనీకి, లోపలికి రానికి ఇదేమైనా ఇల్లు అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? ఏడికి పోనవసరంలే, లోపలికి పో. అన్నా, ఇది సెక్యూరిటీ లేదు, కిడ్నాప్ లా ఉందన్నా. అమ్మాయి కూడా బాగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఎవడ్రా కిడ్నాప్ చేసేది? మీరు కండ్లకు తెలవకుండా చెరో కిడ్నీ నొక్కపోయేవాళ్ళు. క్రిష్, నువ్వు వెళ్ళు, నా కారులో వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే ఆ కోటేశ్వరరావు వేసాడా? కరెక్ట్. గురూజీ, మీరు కూడా వెళ్ళండి. నాయనా, రోటి ఈడ కాదు, ఆడ ఉంది. ఆడ చూడు చక్కగా, లేకుంటే ఏ లారీ ఓడ వచ్చి గుద్దుతాడు. ఈ అబ్బా ఏందిరా, నా బతికిట బాడీ గార్డ్ బతికైపోయింది. జానకి, ఫస్ట్ మనం ప్యారడైజ్ వెళ్ళి, తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి, అటు నుంచి అటు ఐమాక్స్ లో సినిమా చూస్తూ వెనకాల పెద్ద ముండా కొడుకును కూడా ఉన్నానని లెక్క లేకుండా ఆ గీకుడు పీకుడు ఏంది? నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే వినపడదా అనే సౌండ్స్? అసలు ఈ 5 నిమిషాలు నమ్మితేనే నా కొంప ముంచుండు. నువ్వేందమ్మా ఆయన్ని ప్రేమిస్తున్నా అంటావు? జాగ్రత్త జాగ్రత్త నువ్వు. కౌశిక్, ఇది లవ్. ఈ షండాలో నేను చూడలేకపోతున్నా కానీ బండి ఆపు నాయనా, నేను దిగిపోతా. అదేంటి ఐస్ క్రీమ్ తినకుండా నాకే వద్దు తల్లి, మీరే కొనుక్కొని చీకండి, పుల్లలు ముఖాన కొట్టండి. చిచి, నాకెందుకు? ఆపు నాయనా, దిగుతా. ఓకే, ఆపుతున్నా. మొత్తం అయిపోయినాక వెళ్ళేటప్పుడు మమ్మల్ని పికప్ చేసుకొని పోండి. ఓకే, వెళ్ళండి. ఈ టైంకి మసాజ్ గలతో హాయిగా ఒళ్ళు పట్టించుకుని ఉండేటోండి. నీ అబ్బా ఇగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదైనా పెద్ద కథ చూసుకోవాలి తప్ప చిన్న పొద్దులతో కౌశికారనా బండాపురా మన సుక్కునారుడు గండ. మలేషియానా? చెప్తానుండ్రా నీ సంగతే. బావా, సాగర్ ఫోన్. హలో హలో సార్, నమస్కారం సార్. అర్జెంట్ పని మీద మలేషియా వచ్చిండ్రా. బావా, ఇప్పుడే నిజం చెప్పు, ఇది మలేషియానా? తప్పుడు చేయకో. నేను ఆడికి వచ్చినాక చేస్తలేరా? అక్కడేం చేస్తున్నారు సార్? సింగపూర్ కోళ్ల బొచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము. నీ తల్లి దానన్నాక సవాళ్ళ చెప్పాలు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలారా? సార్ మేము కూడా ఆ సెటిల్మెంట్ కోసం వచ్చాం సార్. ఏడికి వచ్చినావు? బావా అడు చూడు సార్, ఇది ఏమాత్రం మర్యాదగా లేదు సార్. సార్ ఏమైనా సరే ఈరోజు మా మొత్తం అమౌంట్ సెటిల్ చేయాల్సిందే సార్. మీరు ఇస్తారా? పువ్వుల్లో పెట్టి ఇస్తా. ఆ పూలు దాటానికే కృష్ణాన్ని పంపినా, నువ్వు సేపు వెయిట్ చేయి. కూర్చో. రై చాయ్ చెప్పు. ఏంటి మాస్టారు, మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేశారని, జైల్లో కూడా పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. ఏంటి మ్యాటర్? మీరు సంవత్సరానికి 6 నెలలు లోపలే ఉంటారు కదా. ఉంటామండి, జైల్లో ఉంటాం, అవసరం అయితే వెళ్ళని ఇంట్లో ఉంటాం. మీకేంటండి ప్రాబ్లం? నాకెందుకు అభ్యంతరం? ఉంటే గింటే నేను చేసుకోబోయేవాడికి ఉంటుంది. మాస్టరు, నీతి నిజాయితీలంటే అవుట్డేట్ మాట వదిలేకపోతే మీరు ఓడిపోవడం ఖాయం. అంత ఈజీగా సంపాదించింది అంత ఈజీగానే పోతుంది రా పిచ్చి మొహమా. కొన్ని రోజులు వెయిట్ చేయండి, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు చెప్తాను మీ సంగతే. లేట్ అవుతుంది. ఐస్ క్రీమ్ తింటారా? లేట్ అయితే చచ్చిపోతా. సరిపదా సార్, వస్తుందా? క్రిష్, ఇదే నేను చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వీడేంటి ఇక్కడ? ఏంటి? వెయిట్ చేద్దాం. క్రిష్,
మన ఐస్ క్రీమ్ పార్లర్ వెనక్కుంది. నువ్వు ముందుకెళ్తున్నావు ఎందుకు? అక్కడ పోలీసులు ఉన్నారు, దొరికామనుకో బతుకు చర్లపల్లె. వాళ్ళు ఏం చేయనని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేశారా? అంటే ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? నీకేమన్నా మైండ్? నా మాట విను. పోలీస్ వాళ్ళకి విగ్రహాలు అందజేసి నువ్వు లొంగిపో. నేనేమైనా నక్సలైట్ ఏంటే లొంగిపోవడానికి? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది కాదు క్రిష్, నా మాట విను ప్లీజ్. నువ్వు ఇలా ఎందుకింటావే? చెప్తాను, నువ్వు వినో. ఎందుకింటావు? మూసే నోరెత్తామనుకో పొడి చేస్తాను, అర్థమైందా? ఏం బిల్డప్ ఇచ్చావే? మళ్ళీ నేను చేసుకోబోయేవాడికి ఖోఖో, కబడ్డీ, కర్ణాటక సంగీతం రావాలా? కూచిపూడి ఏమొద్దు? నువ్వేనా సూపర్ ఫిగర్ అనుకుంటున్నావా? ఇష్టపడుతున్న అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో పొడి చేస్తా నీ. సార్ ఈ రోజు ఎలాగైనా మా అందరు అమౌంట్లు సెటిల్ చేస్తారు కదా సార్? మొత్తం ఇస్తారా? ఎంత రావాలో లెక్క చూసుకో. చూడు, చూసుకోండి, అందరూ చూసుకోండి. నీదంతా చెప్పరా? 50,000 ఆటో. ఏ ఆటో? నిన్నే అమీర్పేట వస్తావా? నన్నా? నిన్నే. నీ కట్లకు నేను ఆటో డ్రైవర్ లెక్క గానొస్తున్నా రా. నీ తల్లి ఒక్క తన్ను దన్నినంటే ఆటో ఎక్కకుండా మీరు పెట్టబోదాం. వాళ్ళ పడ్డాలు ఉన్నారు, మనం బ్యాంకాక్ పోదాంపా. బ్యాంకాకా? 5 లక్షలు సార్. 5,45,000. చెప్పింది అర్థమైంది కదా? కామ్గా ఉండు. నీ పేత బ్రెయిన్ వాడావనుకో. మా బాస్ ఎక్కడ? ఎవరు తెలుసా? మధ్య దిగి దొబ్బించుకున్నాడు. మసాజ్ పార్లర్కి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇంకేం పని ఉంటుంది? పోజీస్కా. అరే ఫిష్, కాళ్ళు గుంజుతున్నాయి రా. పోయి నీళ్ళు పెట్టిరా పో. చాలా ఓవర్ యాక్టింగ్. నీళ్ళు పోసుకొని మట్టి చూసుకుంటే మాకు తెలియదు అయింది. అయినా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏందనా? ఒరే నీ యాక్టింగ్ చేయాలి కానీ ముందు నీళ్ళు పెట్టా. కౌశిక్ అంకుల్, నాకు కూడా పోయండి. పాపకు జ్యూస్ అంట పోయి. అలాగే. జ్యూస్ కాదు, మందు పోయండి. మందా? నువ్వు మందు తాగుతావా? ఆ క్రిష్కాడి వల్ల తాగాల్సి వస్తుంది అంకుల్. తప్పు లేదమ్మా, ఆడు పక్కనుంటే మందే కాదు ఎండ్రిని కూడా తాగాల్సి వస్తుంది. నా మీద కత్తి పెట్టాడు అంకుల్. నీ మీద కత్తే పెట్టాడు, మా మీద ఏదేదో పెట్టాడు. మేమెవరికి చెప్పుకోవాలి? అది సరే నా కౌశిక్, అసలు ఈ కోటేశ్వరరావు ఎవడు? రేపు పొద్దుగల ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. ఏంది ఏడన్నా రమ్మన్నా? పనుందా? ఆ పోలీస్ గాడితో టార్చర్ ఎక్కువైపోయిందిరా. దానికి తోడు ఎలక్షన్స్ టైం. అందుకే ఆ బ్రిటిష్ వాడిని ఇక్కడికి రమ్మన్నాను. రేపే డీలింగ్. హలో హలో, లిజన్ టు మీ. I will just get back to you. ఏమైందన్నా? ఏముందిరా, ఆ బ్రిటిష్ వాడి ఫోను. పోలీస్ సెక్యూరిటీ పెంచారంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డీల్ ఎక్కడ చేసినా రిస్కే. ఇంకా చేసేదేమున్నది? ఓట్లేసిందాక బిస్కెట్లు తింటా కూర్చోవడం. మీరు ఆ పనిలోనే ఉండండి గురూజీ. అన్నా ఒక్కసారి అని చూడు. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉండి బుర్ర పని చేయడం లేదంటే వాడి మొహం చూపిస్తావేరా? ఏంటి మ్యాటర్? సరిగ్గా చూడన్నా, వాడికి పెళ్లి కళ వచ్చినట్లేదు. అబ్బా, నువ్వన్నా క్యాచ్ చేసినావా? వచ్చి పోయినట్లు కూడా ఉంది. బండా అయినా ఈ టైంలో ఈ పెళ్లి డిస్కషన్ ఏందిరా? వాడి పెళ్ళిలోనే డీలింగ్ జరిగేది. శ్రావణ మాసం పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయి, ఎవ్వడికి అనుమానం రాదు. నాకు పెళ్ళానా? నీదేరా? ఈ ఐడియా వర్కౌట్ కాదురా. ఎందుకు కావాలివా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నువ్వు చేయవు, ఇంకొని చేయవు. ఎందుకు మధ్యలో పులా పెడుతున్నావు? నువ్వు ఇచ్చేదే 250 రూపాయలు. నీ పెళ్ళైపోయిందిరా? అవునా? అబ్బా థ్యాంక్స్ అన్నా.